ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ కెమెరా తీసిన ఫోటో శాంపుల్ నార్మల్ ఫోటో ఇది ఫోన్ ల్యాండ్స్కేప్ పెట్టి తీసిన ఫోటో. ఇది వచ్చేసి పోర్ట్రేట్ షాట్. సో ఇది వచ్చేసి ఫోన్ నార్మల్గా పెట్టి తీసాను. ఇది నార్మల్ షాట్, ఇది పోర్ట్రేట్ షాట్. ఫ్రంట్ కెమెరాకి మనకు ఏ అయితే లేదు, సో నార్మల్గా వచ్చిన ఫొటోస్ ఇవి. ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా తీసాను అనమాట. ఇది నేను నార్మల్ షాట్ తీసాను ఫోన్ ల్యాండ్స్కేప్ పెట్టి. ఇది వచ్చేసి 2x జూమ్ చేసి తీసిన ఫోటో ఇది. అండ్ ఇది వచ్చేసి పోర్ట్రేట్ షాట్. ఇప్పుడు ఫోన్ నార్మల్గా పెట్టి తీసిన ఇది నార్మల్ ఫోటో అనమాట, బ్యాక్ కెమెరాది. ఇది వచ్చేసి 2x జూమ్ చేసి తీసిన ఫోటో. ఇది వచ్చేసి పోర్ట్రేట్. అండ్ ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ నుంచి తీసిన ఫోటో ఇది. ఇది నార్మల్ ఫోటో, ఫోన్ నార్మల్ పెట్టి తీసాను. ఇది వచ్చేసి ల్యాండ్స్కేప్లో పెట్టి ఫోన్ని తీసాను. ఇది వచ్చేసి మ్యాక్రో షాట్ అనమాట ఇది. సో చూడొచ్చు మీకు క్వాలిటీ ఎలా ఉన్నది. ఇక్కడ మనం చూసుకుంటే బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా మనకి ఏ ఇటు పక్క ఆన్ చేసి ఉంది, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వచ్చేసి ఏ ఆఫ్ చేసి ఉంది అనమాట. ఇప్పుడు మీరు ఫోటోస్ చూసారు కదా, అవన్నీ కూడా ఏ ఆన్ చేసి తీసాను అనమాట. ఇప్పుడు ఏ ఆఫ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూసి మనకి ఇది వైడ్ యాంగిల్ షాట్లో కూడా మనకు ఏ ఆన్ చేసి ఏ ఆఫ్ చేసి కూడా చూసుకోవచ్చు మనకు ఎలా ఉందన్నది. ఏ ఆఫ్ చేసుకుంటే బాగుంది, ఏ ఆన్ చేసుకుంటే మీకు కొంచెం కలర్స్ అయితే బూస్ట్ అయిపోతుంది అనమాట. న్యాచురల్గా ఇది కావాలనుకుంటే ఏ అయితే ఆఫ్ చేసుకుని తీసుకోండి, చాలా బాగా వస్తున్నాయి ఫోటోస్ అన్నవి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను పోకో F4 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ మనకు 20 MP కెమెరా ఉంది, అపర్చర్ f2.4 అయితే వస్తుంది. ఫ్రంట్ మనకు 1080p 30 ఫ్రేమ్స్లో రికార్డ్ చేయించినమాట. వీడియో క్వాలిటీ అనేది చూడొచ్చు మీకు ఇక్కడ ఎలా ఉందన్నది. సో ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ అయితే వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు, కొంచెం గాలి అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది మధ్యాహ్నం 1:25 అవుతుంది టైం అన్నది. ఎండ్ అయితే కొంచెం నార్మల్గా ఉంది, మరీ ఎక్కువైతే లేదు. ప్రెజెంట్ వర్షం పడుతుంది కాబట్టి క్లౌడీగా ఉందన్నమాట వెదర్ అన్నది. చూడొచ్చు క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. ఇక్కడ నడుస్తున్న స్టెబిలైజింగ్ కూడా చూడొచ్చు మీకు ఏ విధంగా ఉందో. సో మొత్తం రొటేట్ అవుతాను చూడండి, ఫోకసింగ్ అండ్ ఎలా ఎక్స్పోజర్ అడ్జస్ట్ చేసుకుంటుందో చెక్ చేయొచ్చు ఇక్కడ మీరు. సో ఇది ఓవర్లోకి అయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో క్వాలిటీ అనేది, ఆడియో క్వాలిటీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను పోకో F4 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను. బ్యాక్ మనకు 64 MP కెమెరా ఉంది. దీని అపర్చర్ వచ్చి మనకి f1.8తో వస్తుంది అనమాట. దీనికి ఆప్టికల్ మీద స్టెబిలైజింగ్ కూడా ఉంది. నడుస్తున్న స్టెబిలైజింగ్ చూడొచ్చు. ఇందులో మనకు బ్యాక్ సైడ్ నుంచి మనం మాక్సిమం 4K 60లో రికార్డ్ చేయొచ్చు అనమాట వీడియో క్వాలిటీ అనేది. ఆడియో క్వాలిటీ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ వస్తుంది. చెక్ చేయండి ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ కూడా ఎలా ఉందన్నది. ఇప్పుడు టైం వచ్చేసి మీకు 1:30 అయితే అవుతుంది. ఎండ కూడా మనకు పైన ఉంది, మరీ అంత ఎక్కువ అయితే లేదు ఎండ అన్నది, జస్ట్ నార్మల్గానే ఉంది. సో ఇక్కడ చెక్ చేయొచ్చు మీరు వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఈ విధంగా ఉంటుంది పోకో F4 బ్యాక్ సైడ్ నుంచి మనం రికార్డ్ చేస్తే. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను పోకో F4 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తాను. బ్యాక్ సైడ్ మనకు 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. దీని అపర్చర్ వచ్చి మనకి f2.2తో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మాక్సిమం మనం 1080p 30 ఫ్రేమ్లో రికార్డ్ చేయొచ్చు వీడియో క్వాలిటీ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందన్నది. ఆడియో క్వాలిటీ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ అయితే వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. సో నడుస్తున్న స్టెబిలైజింగ్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ మీకు అంత క్వాలిటీ అయితే ఉండకపోవచ్చు వైడ్ యాంగిల్ కెమెరా అన్నది, ఎందుకంటే 1080p 30 ఫ్రేమ్లో వస్తుంది. దాంతో కూడా మీకు 8 MP కాబట్టి మరంత మెగాపిక్సెల్ అయితే ఉండదు. సో చెక్ చేయొచ్చు మీకు ఇక్కడ వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందన్నది. బ్యాక్ సైడ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా పోకో F4 నుంచి రికార్డ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చి నేను పోకో F4 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తాను. బ్యాక్ మనకు 2 MP మ్యాక్రో కెమెరా ఉంది. దీని అపర్చర్ వచ్చి మనకు f2.4 అయితే వస్తుంది. మాక్సిమం మీరు వీడియో క్వాలిటీ 720p 30 ఫ్రేమ్లో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీకు వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందన్నది.